హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మీ నవ్యక్రాంత్. ఆఫ్టర్ లాంగ్ టైం, ఆఫ్టర్ డెలివరీ తర్వాత మళ్ళీ బయటికి వచ్చిన. అదేందో బయట తిరుగుతుంటే భలే సంతోషంగా అనిపిస్తుంది. తెలిసిన వాళ్ళందరూ కూడా చాలామంది కలిశారు. బాబుకి బొమ్మలు కొందామని చెప్పేసి బయటకు వచ్చామండి. ధార్మిక్కి బెలూన్లు కావాలని చెప్పేసి అడుగుతుండు. సరే బెలూన్లు కొందామని చెప్పి బయలుదేరా. మొత్తానికి బెలూన్లు పికాకులు అని బాగా అలర్ట్ చేసిండు. కానీ ఈ టైంలో పిల్లలు ఏంటంటే చాలా వరకు ఇదేంటిది అదేంటిది అని అడుగుతుంటారండి. మనం మ్యాక్సిమం వాళ్ళకి అర్థం కాదు అనుకునేదానికంటే వాళ్ళకు కొంచెం పేషెన్స్తో ఇది ఇది అది ఇది అని చెప్తే వాళ్ళు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. అండ్ అవి దేనికి యూజ్ అవుతున్నాయో కూడా వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళకు క్యూరియాసిటీ అనిపిస్తుంది, ఇది ఎందుకు వాడతారు అది ఎందుకు వాడతారు ఇది ఏంటిది అదేంటిది అని. సో ధార్మిక్ అక్కడ ఉన్న అన్ని వస్తువులను గురించి వాళ్ళ డాడీని క్వశ్చన్ బై క్వశ్చన్ అడుగుతూనే ఉన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ధార్మిక్ ముద్దు ముద్దు మాటల్ని బాగా ఎంజాయ్ చేస్తుండండి. అండ్ మా సార్ కూడా చాలా పేషెన్స్గా చెప్తుండు, ఇది ఇది దీనికి వాడతారు, అది ముట్టుకోవద్దు, ఇది వద్దు అని చెప్పేసి. ధార్మిక్ విషయంలో నాకు బాగా నచ్చేది ఏంటంటే ఏదైనా వస్తువు గురించి తెలుసుకునేటప్పుడు తను కూడా అంతే పేషెన్స్గా వింటాడు. అండ్ దాని గురించి బాగా గుర్తుపెట్టుకుంటాడు కూడా, ఇది ఇందుకు వాడతారు అని చెప్పేసి. అండ్ చూడండి, తను వాళ్ళ డాడీ ఏం చేస్తాడో అదే చేద్దామని చూస్తుండు. పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు. సో మనం చేసే పనులే పిల్లలు రిఫ్లెక్ట్ అవుతుంది. చూడండి, బొమ్మలు చూశాక ధార్మిక్ ఎక్కలేని ఆనందం వచ్చేసింది. ఆ బొమ్మలు కావాలని అడుగుతాడు. కాకపోతే ధార్మిక్ విషయంలో నచ్చేది ఏంటంటే తను ఏదైనా అడిగినప్పుడు వద్దు అని అంటే తను చాలా సైలెంట్గా వెళ్ళిపోతాడు. ఆ సిచ్యువేషన్ని అర్థం చేసుకుంటాడు కూడా. అండ్ బాబుకి గిలక్కాయ చూద్దామని పోయినా భలే అనిపించింది మా బుడ్డోడికి. చెరుకు జ్యూస్ తాగేసి ఇంటికి వెళ్దామని చెప్పేసి మొత్తానికి చెరుకు జ్యూస్ కాడికి వచ్చేసినాం. ధార్మిక్కి చెరుకు జ్యూస్ తాపుదామంటే వద్దు కొబ్బరి బొండం కావాలన్నాడు. ఇక తీసుకొని ఇంటికి బయలుదేరాం.